భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు. ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోతే లెఫ్ట్ కెనాల్కి నీళ్లు రావటం ఇబ్బందికరంగా మారుతుంది. అరకొరగా లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వచ్చినా గానీ జోన్ 1లో ఉన్నటువంటి కొంత ప్రాంతానికి నీళ్లు వస్తాయి. జోన్ 2లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం మనం తెచ్చుకున్నది ఈ నదీ జలాల్ని మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా అదనంగా ఇంకా కొత్తగా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం, రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కృష్ణానది పైన కానీ అటు గోదావరి నది పైన కానీ కొత్త ప్రాజెక్టులు కట్టకపోక వీళ్లు 10 సంవత్సరాలు వృధాగా నీళ్లను కిందికి వదిలేసి ఒక పక్కనేమో గోదావరి నుంచేమో పూర్తి కిందికి వదులుతారు, ఇంకో పక్కన కృష్ణానది పైనేమో పైనే ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుని పోయేటట్టు చేశారు. అంటే ఆడ ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రంలో జూరాల నుంచి కృష్ణానది పైన కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ నేను పూర్తిగా క్షుణ్ణంగా ఆ రోజు ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. కృష్ణానది పైన కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, లేకపోతే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టినాయి. అదనంగా నీటిని త్వరితగతిలో తీసుకోవడానికి కావాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా డిజైన్ ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇచ్చింది. దాన్నైనా పూర్తి చేసి ఉంటే మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేవి. అంటే అటు మహబూబ్ నగర్ కానీ, నల్గొండకు కానీ, లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచినీటి పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణానది పైన గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తప్ప మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకపోగా శ్రీశైలంలోకి వచ్చే నీళ్లలో పై భాగాన దాదాపు కొండలాగా అంటే కింది ప్రాంతంలో 884-85 హైట్ లో శ్రీశైలం ఉంటే 844-845 తర్వాత ఇంకా కింది భాగాన రాయలసీమ కింద పెట్టి రోజుకి అప్పటికే ఉన్నటువంటి అక్కడ పోతిరెడ్డిపాడు ప్రాంతం నుంచి కానీ, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి రాయలసీమ తీసుకొని పోయే 3 TMC కానీ, ఇంకా అదనంగా ఇంకొక 1 or 2 TMCలు మొత్తం కలిపితే పర్ డే 13 TMCలు, రోజుకి 13 TMCలు శ్రీశైలం పైభాగం నుంచే నీళ్లు రాయలసీమకి లిఫ్ట్ చేసేటువంటి వ్యవస్థని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మీరు రాష్ట్రం తెచ్చుకొని మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆపి మనకు నీళ్లు వచ్చేటట్టుగా చేసుకోకపోతే రోజుకి 11 TMCలు వాళ్ళు కనుక పంప్ చేస్తే బయటికి తీసుకొని పోతే శ్రీశైలం